తెలంగాణ 10th క్లాస్ 2025కి సంబంధించి మనకి మెయిన్‌గా 2 అప్డేట్‌లు అయితే రావడం జరిగింది. అసలు మనకి మార్క్స్ మెమోలో ఏ విధంగా వస్తాయి? అంటే గ్రేడా? లేదంటే మార్క్స్ ఇస్తారా? అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. అండ్ అలాగే మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడొస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట. ఫైనల్లీ మనకి ఈరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూస్ పేపర్‌లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు డిస్‌ప్లే చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఫలితాల గురించి అయితే చెప్తాను. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇది ఈనాడు హైదరాబాద్ న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మనకి పరీక్షా ఫలితాలు 2 లేదంటే 3 రోజుల్లో మనకి రిలీజ్ చేయబోతున్నారని వీళ్ళైతే న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ అలాగే సాక్షి పేపర్లో ఈ నెల 30 తారీఖున 10th ఫలితాలని హెడ్లైన్ అయితే వేయడం జరిగిందన్నమాట. ఇది ఫలితాల గురించి వచ్చిన అప్డేట్. మనకి మ్యాక్సిమం ఈ మంత్ 30న వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే గ్రేడింగ్గా మార్కులు అని అడుగుతున్నారు కదా చాలామంది. ఫైనల్లీ దీనికి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. అఫీషియల్గా మనకి 10th మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు అయితే చేసింది. పరీక్షల ఫలితాలు మనకి రిలీజ్ అవుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ మనకి ఆదివారం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మార్క్స్ మెమోలు అయితే ఇచ్చేవాళ్ళమాట. ఇక నుండి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటు మనకి మార్కులు కూడా మెమోలు అయితే పొందుపరుస్తారు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్కులు లేదంటే జీపీఏ మెమోలో ఉంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు అయితే ఇచ్చేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చడంతో గ్రేడ్లతో పాటు ఆయా సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందారో మెమోలు అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇయర్లీ మనకి ప్రతి సబ్జెక్ట్కి 80 మార్క్స్ అయితే ఉంటుంది కదా. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్ కాగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్క్స్ కూడా ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే 2 or 3 డేస్లో మనకి 10th ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం 30 అయితే అనుకుంటున్నారు. అండ్ అలాగే మార్క్స్ మెమోలో కూడా మనకి మార్క్స్తో పాటు గ్రేడింగ్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా లేదంటే మనకి డేట్ అండ్ టైం కన్ఫర్మ్ అయినా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.